మంజుల 2558 వారు కామెంట్ చేశారు. గురువుగారు, నేను అప్పు ఇచ్చిన వాళ్ళు నాకు తిరిగి ఇవ్వడం లేదు, ఏమి చేయాలో చెప్పండి ప్లీజ్ అన్నారు. ఇది ఆల్రెడీ దీనికి సమాధానం చెప్పే ఉంటానమ్మా. మళ్ళీ అడిగారు. తప్పకుండా మీరు మన్ని సూక్త సంపుటి పారాయణం, మన్ని సూక్త సంపుటి, అలాగే కుబేర మంత్ర సంపుటి, అంటే మన్ని సూక్తాన్ని కుబేర మంత్రాన్ని రెండింటి సంపుటిగా పారాయణం చేయించి ఈ సంపుటి హోమాన్ని కూడా చేస్తే మీకు తప్పకుండా ధనం వస్తుంది. అసలే గోరు చుట్టూ దానిపైన రోకలి పోటు అన్నట్టుగా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే మళ్ళీ పూజలు అంటారు. అంటే ఈ హోమం చేసుకోవాలంటే తప్పకుండా మీకు ఒక ఇంత లేదన్నా 40,000 ఖర్చు అవుతుంది. అసలే డబ్బులు లేవరా బాబు అంటే మళ్ళీ ఖర్చు అంటారండి అనుకుంటే మీరు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం కందిపప్పుతో అన్నము నివేదన చేయడం, ప్రతి మంగళవారం స్వామి దర్శనం మీకు శుభాన్ని కలిగిస్తుంది, రుణ విమోచనాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఐశ్వర్య ప్రాప్తి, మీ ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మరి దానికి మీరు వెంటనే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి శుభయోగాలు ఉంటాయి. నమస్కారం. అఖండ ఐశ్వర్యమస్తు.